హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ 24 Bliss కలర్స్. ఈరోజు మండల డిజైన్స్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. అక్కడ నేను ఏ మిస్ చేశానో మీరు యాడ్ చేసుకోండి. మండల డిజైన్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా డ్రా చేయాలో చూపిస్తున్నాను. మనకి మండల డిజైన్స్లో మనం బార్డర్స్తో డ్రా చేస్తాము. అంటే ఏమేమి అవసరం ఎలిమెంట్స్ అనేవి బార్డర్స్ అండ్ తర్వాత కట్ వర్క్ డ్రా చేసుకోవచ్చు, మినీ ఎలిఫెంట్ డ్రా చేసుకోవచ్చు, స్వాన్ డ్రా చేసుకోవచ్చు అండ్ లోటస్, పీకాక్ కూడా డ్రా చేసుకోవచ్చు, స్పైరల్ అండ్ స్ట్రోక్స్ కూడా డ్రా చేయాలి. మీరు మండల డిజైన్స్ డ్రా చేసేటప్పుడు సర్కిల్ డ్రా చేయొచ్చు అండ్ మీకు కొన్ని షేప్స్ చూపించాను కదా నేను స్టార్టప్ డిజైన్కి, ఆ షేప్స్ అన్నీ ఇందులో మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను స్ట్రోక్స్ అనేది మస్ట్ అని. సో ఇప్పుడు మనం రౌండ్ షేప్లోనే ఎలా డ్రా చేయాలని చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఒక స్పైరల్ డ్రా చేసుకోండి, కొంచెం పెద్ద స్పైరల్ డ్రా చేయండి. సో నేను ఇంత సైజులో డ్రా చేసుకున్నా. మీరు ఈ స్పైరల్కే డైరెక్ట్ హమ్స్ వేసుకోవచ్చు, ఇలా లైన్ వేసుకొని డార్క్ చేసుకొని కూడా హమ్స్ వేసుకోవచ్చు. నేను జస్ట్ కొంచెం లుక్ బాగుంటుందని చెప్పి అలా వేసా. సో మీరు డైరెక్ట్ వేసుకున్నా వేసుకోవచ్చు. ఇలా కొంచెం పెద్ద సైజులో హమ్స్ డ్రా చేసుకోండి. అలా రౌండ్ షేప్లో ఒకటేసారి రాకపోతే 4 లైన్స్ అలా పెట్టుకొని ఆ మధ్యలో మళ్ళీ డ్రా చేస్తూ వెళ్ళండి. ఇలా ఇప్పుడు నేను ఏ విధంగా అయితే డ్రా చేస్తున్నానో అలా హమ్స్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అలానే డ్రా చేయాలి. మీకు రౌండ్ షేప్గా రావాలి కాబట్టి కొంచెం అలా 4 లైన్స్ వేసుకొని డ్రా చేస్తూ వెళ్ళండి. తర్వాత ఇక్కడ బిగ్ హమ్స్ డ్రా చేస్తున్నాను. ఇవి డ్రా చేయడానికి కూడా నేను లైన్ డ్రా చేశాను. మీరు లేకపోతే స్టార్టింగ్లోనే ఒక పెద్ద ప్లస్ సింబల్ లాంటిది కూడా డ్రా చేసి దాంట్లో ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా మీరు డ్రా చేస్తూ వెళ్ళొచ్చు. సో మీకు అందులో ఎన్ని పెటల్స్ వస్తే అన్ని పెటల్స్ టైప్ వేసేసుకోండి. సో వేసుకున్నాక ఇలా నేను లైట్ డాట్స్ పెట్టుకుంటున్నా, మీరు డైరెక్ట్ లైన్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో మొత్తం నేను ఫిల్ చేస్తున్నా. ఆ ఫ్లవర్ చుట్టూ సర్కిల్ లాగా ఉండేలాగానే ఫిల్ చేస్తున్నా. మళ్ళీ తర్వాత ఒక లైన్ డ్రా చేసుకుంటున్నా, చుట్టూ బార్డర్ లాగా ఒక డ్రా చేసుకొని మళ్ళీ ఇక్కడ హమ్స్ వేసుకోవాలి. సో మీరు ఇంకా సింగిల్ లైనే కాకుండా డబుల్ లైన్ కూడా డ్రా చేసుకోవచ్చు, స్పైరల్స్ వేసుకోవచ్చు చుట్టూ. ఇంకా మీరు ఏమైనా పెద్దగా వేయాలి అనుకుంటే డిజైన్ దాని చుట్టూ స్పైరల్స్ వేసి తర్వాత పైన మళ్ళీ హమ్స్ అలా కూడా రిపీట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ స్పైరల్ వేసి హమ్స్ వేస్తున్నాను. మీరు ఇవి వేసే ముందు ఇలా లైన్స్ డ్రా చేసుకోండి. నేను చూపించాను కదా ముందు ఇలా 4 లైన్స్, మొత్తం 8 ఉంటాయి. 8 లైన్స్ వచ్చేలాగా డ్రా చేసుకొని ఫస్ట్ ఇలా ఈ 4 డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత వాటి మిడిల్లో ఉన్నవి డ్రా చేయండి. సేమ్ మళ్ళీ స్పైరల్ వేసేసుకొని హమ్స్ వేసేసుకోండి. ఇదే విధంగా ఆ 3 కూడా డ్రా చేసుకోండి. మీరు ఇలా ఒకదానికి ఒకటి గ్యాప్ లేకుండా కూడా దగ్గర కూడా డ్రా చేసుకోవచ్చు, కానీ నేను గ్యాప్ ఇచ్చాను. సో తర్వాత నేను స్ట్రోక్స్ వేస్తున్నాను చూడండి. స్ట్రోక్స్ ఏంటంటే దానికి టచ్ చేస్తూనే స్ట్రోక్స్ వేశాను. మిడిల్ లైన్లో స్ట్రోక్ వేయడానికి లైట్గా లైన్ డ్రా చేసుకొని ముందుకి డ్రాగ్ చేశాను చూడండి. ఇదే విధంగా అన్ని వైపులా స్ట్రోక్స్ వేసుకోవచ్చు. అండ్ ఆ మధ్యలో ఉన్న గ్యాప్లో కూడా మనము బిగ్ హమ్స్ ఉన్నాయి కదా అందులో డాట్స్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ ఇక్కడ పైన స్పైరల్స్ పైన హమ్స్ పైన చిన్న చిన్న డాట్స్ పెట్టుకున్నాను. మీరు ఆ లోపల కూడా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇలా మళ్ళీ రౌండ్ షేప్ డ్రా చేయడానికి నేను ఈ విధంగా షేప్ డ్రా చేసుకున్నా, అంటే నీట్గా రౌండ్గా రావడానికి ఇలా డ్రా చేశాను. సో ఇప్పుడు ఇందులో నేను కట్ వర్క్ వేస్తున్నా. కట్ వర్క్ వేసుకోవచ్చు అని చెప్పాను కదా, జస్ట్ ఒక సింపుల్ ఫ్లవర్ వేసేసుకొని దానికి మళ్ళీ స్పైరల్స్, లీవ్స్ వేసేసుకుంటున్నా. మీరు ఇందులో మినీ ఎలిఫెంట్ వేసుకోండి, లోటస్ ఒక్కటే వేసుకున్నా సరిపోతుంది, అడ్వాన్స్ లోటస్ వేసినా బాగానే ఉంటుంది. సో మీకు నచ్చింది ఏదైనా, నేను ఇదే వేసాను అనేసి ఇది కాకుండా మీరు వేరే ట్రై చేయండి. నేను జస్ట్ ఇప్పుడు కట్ వర్క్తో చూపిస్తున్నా. ఈ మిడిల్లో మీరు చెక్స్ కూడా వేసుకోవచ్చు, నోట్ చేసుకోండి, అది చెక్స్ కూడా డ్రా చేసుకోవచ్చు. సో ఇలా డ్రా చేసిన తర్వాత నెగిటివ్ ఫిల్లింగ్ డ్రా చేస్తున్నాను. చెక్స్ డిజైన్ డ్రా చేసుకున్నప్పుడు చుట్టూ మీరు కొంచెం కట్ వర్క్ ఉండేలాగా చూసుకోండి. అప్పుడు లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో ఉంటుంది కదా, అప్పుడు బాగుంటుంది చూడడానికి. సో ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఇంకొక లైన్ చుట్టూ డ్రా చేస్తున్నాను. చుట్టూ డ్రా చేసుకొని మళ్ళీ హమ్స్ అయినా వేసుకోండి డైరెక్ట్, లేకపోతే మీరు స్పైరల్స్ చుట్టూ వేయొచ్చు. సో నేను ఇక్కడ హమ్స్ వేసుకొని తర్వాత స్పైరల్ డ్రా చేస్తున్నాను. ఇలా ఓన్లీ ఈ విధంగా నేను ఓన్లీ ఒక స్పైరల్నే రిపీట్ చేశాను. మీరు దాని పక్కన లీవ్స్ కూడా వేసుకోవచ్చు, ఫ్లవర్స్ కూడా డ్రా చేసుకోవచ్చు, లోటస్ కూడా చిన్నగా డ్రా చేసుకోవచ్చు చుట్టూ. సో నేను లోపల
స్పైరల్ డ్రా చేసా కాబట్టి దానికి రిలేటెడ్గానే మళ్ళీ పైన స్పైరల్ డ్రా చేసి పైన అవుట్లైన్ ఇచ్చేసాను. ఇలా ఇచ్చుకోవచ్చు. దీనికి ఇంకా మీరు పెంచాలి అని అంటే ఇంకా లీవ్స్ ఇలా డ్రా చేసుకొని ఒకటి వదిలేసి ఒకటి ఆ మధ్యలో మళ్ళీ జస్ట్ ఇలా కర్వ్ లైన్స్ డ్రా చేసి ఇట్లా హంప్స్ కూడా వేసుకోవచ్చు, డాట్స్ పెట్టుకోవచ్చు. సో ఇది ఈరోజు క్లాస్. లైవ్ క్లాస్లో ఇంకా డీటెయిల్డ్గా చూపిస్తాను. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.